ఆ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, కవిత సంచలన ఆరోపణలు చేసింది మీ పార్టీ మీద, ముఖ్యమంత్రి గారి మీద. ఏదైతే హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒకే ఫ్లైట్లో పోయారు అని చెప్పేసి చెప్తుంది. ఏం చెప్తారు? ఏం సంచలనం చెప్పానండి. సంచలన ప్రకటన మనకి ఏ రోజు తెలిసింది? నిన్నే తెలిసిందా? మొన్న తెలిసిందా? మరి నిన్న మొన్న తెలిసి మొన్న మాట్లాడాలి కదా, అవతల మొన్న మాట్లాడాలి కదా, వారం కింద మాట్లాడాలి కదా, 10 రోజుల కింద మాట్లాడాలి కదా. 1,00,000 కోట్ల కుంభకోణం భారతదేశంలో ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద కుంభకోణం చేయదండి. 1,00,000 కోట్ల కుంభకోణం కల్వకుట్ల కుటుంబం దోసుకొని దాచుకున్న పైసల విషయంలో పట, వాళ్ళ పదుల విషయంలో పట, వాళ్ళ పంపకాల విషయంలో పట, గత సంవత్సరాలకు వెళ్ళి వాళ్ళ అంతర్గతంగా కుటుంబ తగాదాల విషయంలో పట, వాళ్ళ తండ్రి ఫామ్ హౌస్గా పరిమితమైన సందర్భంలో పట, ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి గారు వాస్తవాలు బయటపెట్టి అసెంబ్లీ కూడా చర్చ పెడితే చర్చ చేయకుండా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పారిపోయాక అది సిబిఐకి, ఆ కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పచెప్పిన తర్వాత ఏం మాట్లాడినా అర్థం కాక ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాం. తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని. హరీష్ రావు సంతోష్ గ్యాంగ్ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు. అనుకుంటారండి, మాకేం అవసరం? కల్వకుంట్ల వాళ్ళు దోసుకున్న వాళ్ళు, గ్యాంగులు మెయింటైన్ చేసిన వాళ్ళు, ప్రజల్లో లూటి చేసిన వాళ్ళు, కుంభకోణాలు చేసిన వాళ్ళు, ఫామాలు పరిమితమైన వాళ్ళు, మాకేం సంబంధించిన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అండి. ఇవాళ నేను ఒక మంత్రిగా ఇవాళ ప్రజల మధ్యలో వచ్చి ఇవాళ గ్రీవెన్స్ వింటాను, కష్టాలు వింటాను. నిన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ విన్నరా అండి? మాకేం సంబంధం అండి? అది తప్పుడు ఆరోపణ తీవ్రంగా ఖండిస్తున్నామండి. దాన్ని కవితతో మాట్లాడిస్తుంది ఏదైతే కాంగ్రెస్ నేతలే రేవంత్ రెడ్డి అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. నాకు కొన్ని రోజులైతే వాస్తవాలు బయటపడతాయి. ఒకటండి, నిజమని నిప్పు లాంటిదండి. ఈ రోజు కాకుండా రేపు వాస్తవాలు బయటపడతాయి. మాకేమవసరం అండి? కవితతో మాట్లాడించిన ప్రజలు మాకు పరిపాలించమని మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు 20 నెలలు అయింది. మేము ఎవరో ఎక్కడ ఉంటున్నామని మా ఎమ్మెల్యేలు కానీ మా మంత్రులు కానీ ఎక్కడ ఉంటారు? ప్రజల మధ్యలో ఉంటున్నాం మేము. మీరు ఎన్నడన్నా 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళి ప్రజలకు సంబంధించిన సమస్య విషయంలో మీ టీఆర్ఎస్ పార్టీ ఇట్లా కూర్చొని మీరు దరఖాస్తులు తీసుకున్నారా? మీ మంత్రులు ఎవరైనా అందుబాటులో ఉన్నారా ప్రజలకు? మీ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అరే ఇవాళ మీరు ఏ పరిచేతగాక 1,00,000 కోట్ల కుంభకోణాలు చేసి దాచుకొని మీ తండ్రి చేసిన పాపం కూడా మా హరీష్ రావు చేసిండు, మా సంతోష్ రావు చేసిండు, నువ్వు తప్పును ఒప్పుకొని ఇవాళ మా మీద మాట్లాడితే ఇది పచ్చి అబద్ధం అండి. వాళ్ళకు ఒకటే ఉన్నాడు కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి ఏంటంటే ఒక అబద్ధాన్ని తెలివిగా మాట్లాడి 10 సార్లు మాట్లాడి నిజం చేయాలని ప్రయత్నం చేస్తారు తప్ప బట్టగాల్చి మీద పడేస్తానండి. కాంగ్రెస్ పార్టీలకు వస్తారని ప్రచారం జరుగుతుంది, వస్తాం తీసుకుంటారా? వస్తే పచ్చి అబద్ధం అండి. ఒక లిక్కర్ రాణిగా లిక్కర్ల ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కవితను మా కాంగ్రెస్ పార్టీ మాకేం అవసరం అండి? మాకేం వాళ్ళ కుమ్ములాట, వాళ్ళ పాపాల చిట్ట తెలంగాణ ప్రజలకు తెలిసింది. మాకేం సంబంధం అని పార్టీ తీసుకుంటుందండి. చివరికి చెప్పండి, ఎమ్మెల్సీకి రాజీనామా చేసింది, ఆ ఎమ్మెల్సీ కాంగ్రెస్ గెలవబోతుందా? అది మా పార్టీ చూసుకుంటుందండి. రైట్, థ్యాంక్ యూ. మొత్తంగా కవిత ఆరోపణలు మాత్రం మంత్రి అడ్లూరు లక్ష్మణ్ తిప్పికొట్టారు. వాళ్ళ కుటుంబ ఏదైతే రాజకీయాలకు కాంగ్రెస్కి ఏం సంబంధం, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి ఏం సంబంధం, అదే ఆరోపణలు నిజమైతే ఆ రోజే ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు సిబిఐకి 1,00,000 కోట్ల కుంభకోణాన్ని సిబిఐకి అప్పచెప్పాక కూడా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? అది కవిత కాంగ్రెస్లోకి వస్తే తీసుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఏదైతే ఆమె ఎమ్మెల్సీకి రాజీనామా చేసినకు సంబంధించి పార్టీలో నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా గెలవడానికి ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పై చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రం తీవ్రంగా ఖండిస్తామంటూ కూడా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.